హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం మూవీ సూక్ష్మదర్శిని. సో అంటే ఏంటి, మైక్రోస్కోప్ కదా, మైక్రోస్కోప్. సో ఈ మూవీకి తెలుసు కదా మలయాళం మూవీస్ మనం ఎందుకు చూస్తామో. సో ఈ మూవీకి ఆ టైటిల్ పర్ఫెక్ట్ సెట్. సో ఎందుకంటే చాలా మన మెయిన్ క్యారెక్టర్ మైక్రోబయాలజీ చేస్తారు. సో ఆ క్యారెక్టర్తో పాటుగా ఆ మూవీలో ఉన్న డీటెయిల్స్కి వాటికి టైటిల్ యాప్ట్ సెట్ అయింది. అండ్ మూవీలో టైటిల్ వచ్చే ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ప్లాట్ గురించి ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది. డెఫినెట్గా ఈ మూవీ తెలుగులో రావడానికి టైం పడుతుంది అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో మేబీ సక్సెస్ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలోకి వచ్చాక తెలుగులో చూడొచ్చు మీరు. ఒకవేళ థియేటర్లో చెక్అవుట్ చేద్దామంటే మలయాళంలో ఉంది. సో బేసిక్గా ప్లాట్కి వచ్చేసరికి మీరు బేసిల్ జోసెఫ్ గారివి చాలా సినిమాలు చూసుంటారు. మన ఓటీటీలో తెలుగులో చాలా ఫేమస్ అయింది జయ 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 హే ఒకటి, తర్వాత మొన్న రిలీజ్ అయిన గురువాయూర్ అంబల నడిగలు అదొకటి, అండ్ ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఏఆర్ఎంలో టొబినో థామస్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఆయన ఈ మూవీలో ఉంటారు. అండ్ నజరియా తెలిసిందే. సో వీళ్ళు మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అండ్ అది ఎండ్ వరకు ఎలా వెళ్ళింది అనేది ఉంటుంది. సో సస్పెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అండ్ ఒక క్రైమ్ ఇన్వాల్వ్ అయిన క్రైమ్లో ఎటువంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి అనేది మూవీ స్టోరీ. సో చాలా బాగుంది. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ నడుస్తుంది. క్లైమాక్స్ అయితే గెస్ చేయలేం. సో స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాక కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో క్యూరియాసిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ అనే ఒక కొటేషన్ ఉంటుంది కదా. సో ఈ మూవీలో కూడా మన హీరోయిన్ చాలా క్యూరియస్ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంలోనే అన్ని డిగ్ చేస్తుంది అండ్ సొల్యూషన్స్ లేకపోతే ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తుంది ఎట్ ద ఎండ్. సో ఆ ప్రాబ్లం ఏంటి, అసలు దానికి రియల్ కాజెస్ ఏంటి, అవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూసి తెలుసుకోవాలి. అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నజరియా గారి రోల్ నాకు బాగా నచ్చింది. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ స్టైల్ ఇవన్నీ మనకు తెలిసినవి అండ్ ఈ మూవీలో కూడా మంచిగా ఎలివేట్ అయ్యాయి అండ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు అనిపించింది. బేసిల్ జోసెఫ్ ఈ మూవీలో నాకు ఆయన యాక్టింగ్ ఎప్పటి నుంచో నచ్చుతుంది అండ్ ఈ మూవీలో ఇంకా బాగా చేశాడు. కైండ్ ఆఫ్ నెగటివ్ షేడ్ అనేది నీట్గా పోర్ట్రే అయింది అండ్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ వీళ్ళే కాకుండా సపోర్టింగ్ యాక్టర్స్ అందరు బాగా పర్ఫామ్ చేశారు. ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడ క్యారెక్టర్ కూడా బాగుంది అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగులో రిలీజ్ అయ్యాక ఓటీటీలో మీరందరూ డెఫినెట్గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారు. సో ఇఫ్ పాసిబుల్ చెక్ చేయండి నియరెస్ట్ థియేటర్స్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. అండ్ నజరియా గారిని ఆన్ స్క్రీన్స్ చాలా తక్కువ క్యారెక్టర్స్లో చూస్తాము, తక్కువ పర్ఫార్మెన్సెస్లో చూస్తాము అండ్ ఈ మూవీ కూడా ఆవిడకి డెఫినెట్గా గుర్తుండిపోతుంది ఆవిడ మూవీ లైనప్లో. సో ఆఫ్టర్ 4 years లాస్ట్ ఆమెని మనం రీసెంట్గా చూసింది తెలుగులో అంటే సుందరానికి అండ్ మలయాళంలో ఆఫ్టర్ 4 years ఆవిడ మూవీ చేసి అది రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయ్యి ఇప్పుడు మొన్న ఫ్రైడే ఆడియన్స్ ముందుకు వచ్చింది. సో డెఫినెట్గా ఈ మూవీ తెలుగు ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూస్తారు. మేబీ ఇప్పుడు ఈ వీడియోకి అంత వ్యూస్ రాకపోయినా అప్పుడు వస్తాయి. అండ్ క్లైమాక్స్ అయితే మీరు 90% మీరు గెస్ చేయలేరు, ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే అట్లా డిజైన్ చేసుకొని అలా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన విధానం కానీ లాస్ట్కి వచ్చాక తెలుస్తుంది ఓకే ఇదా అన్నట్టు. సో 90% ఆఫ్ ద ఆడియన్స్ అయితే గెస్ చేయలేరు. ఎప్పుడైతే క్లైమాక్స్కి వచ్చామో మనం ఆ మోడ్కి వెళ్తాం కాబట్టి వీ కెన్ గెస్ ఇట్. ఎండింగ్ బాగుంది, లాస్ట్లో డాట్స్ కనెక్ట్ చేసిన విధానం బాగుంది అండ్ ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ చూసామని ఫీల్ వస్తుంది. మలయాళం మూవీస్లో వెళ్ళినప్పుడల్లా మనం ఒక డిఫరెంట్ వైబ్ హిట్ అవుతుంది మనకి అండ్ ఈ మూవీ దానికి ప్రాపర్ జస్టిఫికేషన్తో ఎండ్ అవుతుంది. పైసా వసూల్ మూవీ అని చెప్పచ్చు. సో థియేటర్స్లో చూడగలిగితే చూడండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. ఇఫ్ నాట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.